గారి ఆధ్వర్యంలో ఈ 15 నెలల్లో కృషితో ఐటీ రంగాన్ని భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తీర్చిదిద్దడానికి అతను అదే పనిలో కృషి చేస్తున్నారు. మరి ఐటీ రంగం మరి తండ్రి బాటలో ఇతను కూడా నెలకొల్పాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సిటీని మరి ఐటీ రంగాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారో చంద్రబాబు నాయుడు గారు ఆ విధం కంటా ఎక్కువగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ రోజుని వైజాగ్ని నిర్ణయించి దాన్ని పెద్ద సిటీగాను ఒక రాజధానిగా తయారు చేయాలి, ఐటీ రాజధానిగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో కూటమి నాయకులు ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి తండ్రి బాటలో వెళ్లాలని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి లోకేష్ గారు ఈ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్నటి రోజుని గూగుల్ విశాఖలో టెక్ విప్లవం వచ్చింది. దాన్ని ప్రజానీకం ఏకంగా ప్రపంచ దేశాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇది అమెరికాలోనే ఉంది, ఎక్కడా లేనిది మరి విశాఖకి ఆంధ్రప్రదేశ్ లో విశాఖ తీసుకురావటం ఘనకార్యం. మోడీ గారు కూడా ఎంతో స్పందించారు దీని మీద. ముఖ్యంగా 1,36,000 కోట్ల పెట్టుబడితో అమెరికా తర్వాత ఇదే పెద్ద సంస్థ. ఏ డిజిటల్ సిటీకి రాజధానిగా మరి విశాఖ మారుతుంది. మరి ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలకి సాంకేతిక రంగం ఒక రాష్ట్ర భవిష్యత్తును ఎలా మారుతుందో హైదరాబాదే నిదర్శనం. మరి ఆ రోజుని మరి హైదరాబాద్ ఏమీ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కడికి, ప్రతి పేద ప్రజలకి, ప్రతి ఒక్కడికి మరి యువతని ఉత్తేజపరిచి ఐటీ రంగాన్ని ఉత్తేజపరిచి ఈ రోజున ప్రతి పల్లెటూరుల్లో